హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే 5:20 అండి. 5:20కే లేచేసాను. లేచి మొత్తం బయటంతా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత హాల్‌లో కూడా క్లీన్ చేశానండి. హాల్‌లో కూడా క్లీన్ చేసేసుకొని బెడ్రూమ్ మొత్తం అలా ఊడ్చేసుకున్నాను. ఇంకా అప్పటికే టైం అయిపోయింది. ఫాస్ట్‌గా చేసేసుకుంటున్నాను. చాలామంది నైటే క్లీన్ చేసుకుంటారండి. బండలు కూడా, ఫ్లోరింగ్ కూడా. కానీ నాకు అలా నచ్చదు. అందరూ కాదు, నేను కొంతమంది. మనం ఎప్పుడైతే పూజ చేస్తామో అప్పుడే ఫ్లోరింగ్ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. అది మంచిది కూడా. నైట్ క్లీన్ చేసుకుంటే అది ఎస్టర్డేకి అవుతుంది. అందుకే నేను ఎంత లేట్ అయినా కూడా మార్నింగే క్లీన్ చేసుకుంటాను ఫ్లోరింగ్ అంతా. హాల్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత బెడ్రూమ్లో క్లీన్ చేసుకోవాలి. మా వాళ్ళంతా ఇంకా పడుకున్నారు. మా హస్బెండ్, మా పిల్లలు ఇంకా పడుకున్నారు. సైలెంట్గా నెమ్మదిగా క్లీన్ చేసుకుంటున్నాను. అక్కడికి కూలర్ పక్కకి జరిపేసరికి మా హస్బెండ్ లేచారు పాపం. ఆయన నైట్ డ్యూటీ ఉంటాయండి. నైట్ ఎప్పుడో లేట్గా వస్తారు పాపం. మనం చేసే పనుల వల్ల వాళ్ళకు కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఇంకా అక్కడికే ఆయన లేచేశారు. ఇంకా తర్వాత ఇంకొక బెడ్రూమ్ ఉంది, అది కూడా క్లీన్ చేసేసుకున్నాను. నైటే కిచెన్ సామాన్లు, స్టవ్ మొత్తం ఫ్లోరింగ్ అంతా క్లీన్ చేసుకున్నాను. కిచెన్ మాత్రం గ్యాస్ బండ, స్టవ్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా కింద మాత్రం ఫ్లోర్ వేసుకున్నాను కిచెన్లో. తర్వాత ఇంట్లో కూరగాయలు ఏం లేవండి ప్రస్తుతానికి. మా హస్బెండ్ నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఏం వెజిటేబుల్స్ లేవు. అందుకనే ఇలా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి. లంచ్ బాక్స్ చాలా బాగుంటుంది. ఒక కప్పు కందిపప్పు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. 2 కప్ వాటర్ వేసేసి 3 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టుకోవాలి. ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇది చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్ కూడా. ఇంకా పక్కన మార్నింగ్ నేను వేడి వాటర్ తాగుతానండి. కాఫీ, టీ ఏం తాగను. అందుకు వేడి వాటర్ పెట్టుకున్నాను. ఇంకా కుక్కర్లో 3 విజిల్ వచ్చేంత వరకు కందిపప్పు ఉడికించుకోవాలి. ఇంకా కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం కొంచెం వాటర్ అయితే తాగేద్దామండి. వేడి చేసి పెట్టుకున్నాం కదా, వాటర్ అయితే తాగేస్తున్నాను. చాలామంది అండి, అందరూ కాదు, కొంతమంది ఓన్లీ పసుపు వాటర్లో ఇలా కడిపేసుకొని గడపకు పెట్టేస్తుంటారు. కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక స్పూన్ కర్డ్ వేసి మిక్స్ చేసేసుకొని గడపకు అంటిస్తే అది 2 డేస్ అయినా అలానే ఉంటుందండి. అసలు ఏం షేడ్ కాదు, కలర్ కూడా బాగుంటుంది. ఇంకా పసుపు పెట్టేశాను, ముగ్గు పెట్టేసుకుంటున్నాను. నాకేమంత పెద్ద రావండి ముగ్గులు, ఏదో సింపుల్గా ఇలా వేసేసుకుంటాను. అండ్ వేయడానికి కూడా ప్లేస్ లేదండి, ఇంటి ముందర కొద్దిగానే ఉంది. ఇంకా గడప మీద అలా వేసుకుంటున్నాను. తర్వాత బొట్ల కుంకుమ, పసుపు పెట్టేశాను గడపకి. ఇంకా కొంచెం ప్లేస్ ఉంది, దాంట్లో ఇలా ముందర వేసేసి, ఇది టెంపుల్కి వెళ్ళినప్పుడు కసాపురం అండి, ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకువచ్చాను నేను. చాలా బాగుంది. ఇంకొక 2 ఉన్నాయి. ఇంకా దాంతో వేసేస్తానండి. సింపుల్గా అయిపోతుందని దాని మీద ముగ్గు పిండి చల్లేసి అలా వేసేసుకుంటున్నాను. ఈజీగా అయిపోతుంది. మనకు స్కూల్ ఉంటుంది కాబట్టి హడావిడిగా ఉంటుంది. ముగ్గులు రాని వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందని నా అభిప్రాయం. నాకైతే చాలా బాగా యూజ్ అయింది. నేను ఎప్పుడు వీటినే యూజ్ చేస్తాను. ఇంటి ముందర చాలా బాగా నీట్గా వస్తుంది. దాని మీద వేసేసి ముగ్గు పిండి ఇలా అనేయడమే. కింద ముగ్గు చాలా నీట్గా వస్తుందండి, ఎలా ఉంటే అలా వస్తుంది. నేనైతే వీటిని యూజ్ చేస్తుంటాను ఎక్కువగా. చూడండి చాలా ఎంత నీట్గా కనిపిస్తుందో. అది టైల్ కూడా వైట్ కలర్లో ఉండటం వల్ల ముగ్గు సరిగా కనిపించటం లేదు. ఇంకా గడపకి పూలు పెట్టేశాను.
ఇక్కడ కూడా ముగ్గు మీద కూడా కొంచెం పసుపు కుంకుమ వేసేసి తర్వాత రోజ్ ఫ్లవర్స్ అని కొన్ని యాడ్ చేశాను. ఇక్కడ గాలి బాగా వస్తుంది, మనం ఏం పెట్టినా ఉండదండి, అందుకే సింపుల్గా అలా చిన్నగా వేసేసుకున్నాను ముగ్గు. అది కూడా 5 మినిట్స్ ఉంటుంది, గాలికి వెళ్ళిపోతుందండి. ఓపెన్ హౌస్ ఇది, అందుకని అలా సింపుల్గా వేసేసాను. చాలా బాగుంది, సింపుల్గా చాలా నీట్గా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి రైస్ అయ్యిందండి, కంప్లీట్ అయిపోయింది. రైస్ అయితే అయిపోయింది. తర్వాత ఇక్కడ 3 విజిల్స్ వచ్చింది కదా, ఓపెన్ చేసి చూద్దామండి. కర్రీస్ లంచ్ బాక్స్లోకి రసం లాగా చాలా బాగుంటుంది. అందులోనూ టమోటా లేకపోయినా ఏమి లేకపోయినా ఇది చేసేసుకోవచ్చండి, చాలా సింపుల్గా. కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేస్తే కడుపు నిండా కొంచెం కర్డ్ ఊరగాయ ఉందంటే కడుపు నిండా తినేసేయచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా అది ఉడికిపోయిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సాల్టు, కారపొడి, పసుపు పొడి, ధనియా పౌడర్, రసం పౌడర్ అన్నీ యాడ్ చేసేసుకొని మనకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మీ క్వాంటిటీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు రసం, అది కూడా మీకు పుల్లగా కావాలంటే కొంచెం ఎక్కువగా, లైట్గా కావాలంటే కొంచెం తక్కువగా మీ క్వాంటిటీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మేమైతే పులుపు తక్కువే తింటామండి, ఎక్కువ పులుపు ఉంటే ఇంట్లో ఎవరికి అంత నచ్చదు. ఓకే అండి, చింతపండు రసం వేసేసుకున్నాము. మీ క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది రసం అనేది. ఇంట్లో కూరగాయలు చూడండి ఏమి యూజ్ చేయకోకుండా నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను. ఇలా చేసుకుంటూ ఉంటే కొంచెం పిల్లలు కూడా కడుపు నిండా తింటారు. తర్వాత తాలింపు పెట్టేసాను. ఆనియన్స్ మామూలు మనం తాలింపుకి ఏమేమి వేసుకుంటామో మీ ఇష్టం అండి, వాటిని అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి యాడ్ చేశాను. అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలండి. ఇక్కడ కూర చేయడం కాదు అండి, ఇక్కడ తాలింపు అనేది కొంచెం బాగా ఆయిల్ వేడి కావాలి, ఎక్కువ వేడైతే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం పోపు అనేది కొంతమంది పచ్చి పచ్చిగానే ఇంకా ఆయిల్ అనేది వేడి కాకుండా వేసేసుకుంటారు, అలా వేయకూడదండి. ఆయిల్ అనేది ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి అవన్నీ బాగా బ్రౌనిష్ కలర్లోకి రావాలి, అప్పుడు తాలింపు వేసేస్తే చాలా టేస్ట్ ఉంటుంది కూర కూడా. చూడండి సింపుల్గా రెడీ అయిపోయింది, అంతే అండి. 5 మినిట్స్ అలా ఫుల్ ఉడికించేసుకుంటే రసం రెడీ. పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేనైతే క్లీన్ చేసి పెట్టేసాను. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు పూజ చేసేది కొంచెం అలవాటు ఉందండి, దీపం పెట్టేసి వెళ్ళారు. నేను ఇంకా వీళ్ళ పిల్లలను పంపించిన తర్వాత గుడికి అయితే వెళ్ళాలండి. సాటర్డే కంపల్సరీ నేను ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తాను. ఇంకా ఆయన దీపం పెట్టేశారు, నేను ఇంకా పిల్లల బాక్సులు అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. రసము, కొంచెం మిక్చర్ ఉంటే మిక్చర్ యాడ్ చేసేసాను బాక్స్లోకి. అంతే అండి, సింపుల్గా హడావిడి లేకుండా కొంచెం ఎర్లీగా లేచామనుకోండి, పనులన్నీ చక్కగా ఇన్ టైంకి పూజ అయిపోయింది, పిల్లల బాక్సులు క్లీనింగ్